పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేస్తూ భారీ విధ్వంసం సృష్టించింది. సోమవారం ప్రకటించిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం టెహరాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఇరాన్ అగ్రనాయకత్వం ఉపయోగించి ఒక కీలక విమానాన్ని ధ్వంసం చేసింది. ఈ ఎయిర్ బస్ A340 విమానాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి అగ్రనేతలు తమ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు. విమానంతో పాటు పలు సైనిక స్థావరాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడి వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పరిమితం చేయడమే కాకుండా ఇరాన్ దాని మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఐడిఎఫ్ స్పష్టం చేసింది. మెహ్రాబాద్ విమానాశ్రయంలో దేశీయ విమానాలతో పాటు ఇరాన్ వైమానిక దళానికి చెందిన సైనిక స్థావరాలు కూడా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో టెహరాన్, షిరాజ్, తబ్రిజ్ వంటి ఇతర నగరాల్లోని మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల వల్ల ఇరాన్లో భారీ ఆస్తి నష్టం సంభవించిందని సమాచారం. ఈ రోజు జరిగిన దాడుల్లో ఇరాన్లోని పలు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయి. టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ వంటి నగరాలలో సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ఎయిర్ బస్ A340 విమానంతో పాటు పలు సైనిక వాహనాలు, ఆయుధ డిపోలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ సైనికులు కూడా ఈ దాడులలో మరణించారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రతిదాడులలో ఇజ్రాయెల్లో కూడా ఆస్తి నష్టం సంభవించింది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రమవుతుండటంతో ప్రాంతీయ శాంతికి ముప్పు ఏర్పడింది. ఇరాన్ మిత్రపక్షాలు కూడా ఈ ఘర్షణలో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఈ భీకర యుద్ధం వల్ల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూస్తున్నాయి. అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు 6,000 మందికి పైగా సైనికులు మరణించగా 15,000 మందికి పైగా గాయపడ్డారు. అలాగే దేశంలోని 10,000కు పైగా పౌర నివాసాలు, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు 17 మంది పౌరులు, 2 సైనికులు మరణించగా 3,195 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. అంతేకాకుండా అనేక నగరాలలో నివాస భవనాలు దెబ్బతిన్నాయి. అమెరికా సైన్యం కూడా ఈ యుద్ధంలో 15 మంది సైనికులను కోల్పోగా సుమారు 200 మంది గాయపడ్డారు. మధ్యప్రాచ్యంలోని 17 అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ దాడుల్లో పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా చూస్తే ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హెర్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా $3.2 ట్రిలియన్ మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఇజ్రాయిల్ తన గగనతల రక్షణ కోసం, అమెరికా తన క్షిపణి దాడుల కోసం రోజుకు బిలియన్ల కొద్ది డాలర్లను వెచ్చిస్తుండటంతో ఆ దేశాల రుణభారం వేగంగా పెరుగుతోంది. ఇరాన్ 190కి పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, 90కి పైగా నౌకలు ధ్వంసం కాగా అమెరికా, ఇజ్రాయెల్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి.